ప్రపంచ చెస్ లో భారత్ కు మరో గొప్ప విజయం దక్కింది. ఇటీవలే ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ లో స్టార్ క్రీడాకారిణి కోనేరు హంపి రెండోసారి విజేతగా నిలిచి చరిత్ర సృష్టించగా, ఇప్పుడు బ్లిట్జ్ లో భారత గ్రాండ్ మాస్టర్ వైశాలి అద్భుత ప్రదర్శనతో సత్తా చాటింది. ప్రపంచ బ్లిట్జ్ ఛాంపియన్షిప్ లో వైశాలి కాంస్యంతో మెరిసింది. మహిళల విభాగంలో వైశాలి క్వార్టర్ ఫైనల్స్ లో చైనాకు చెందిన జూ జినార్ ను 2.5, 1.5 తేడాతో ఓడించి సెమీస్ కు దూసుకువెళ్లింది. ఈ విజయంతో ఆమెకు పథకం ఖాయమైంది. కానీ సెమీస్ లో చైనాకు చెందిన వెంజున్ చేతిలో 0.5, 2.5 తేడాతో పరాజయం చెందింది. అయినప్పటికీ ఆమె కాంస్యం అందుకుంది. కాంస్యం సాధించిన వైశాలికి అభినందనలు. అద్భుత ప్రదర్శనతో నాకౌట్ కు అర్హత సాధించింది. 2024 ఏడాదికి అద్భుతమైన ముగింపు ఇది. 2021లో గొప్ప క్రీడాకారులు వస్తారని అనుకున్నాం. కానీ ఇప్పుడు ప్రపంచ ఛాంపియన్ హంపి, కాంస్య పథక విజేత వైశాలి మాకు లభించారు అని ఆనంద్ పేర్కొన్నాడు. అయితే ప్రపంచ చెస్లో ప్రస్తుతం భారత్ వెలిగిపోతూ ఉండగా, దేశానికి అద్భుతమైన క్రీడాకారులను అందించిన రాష్ట్రంగా తమిళనాడు వెలుగొందుతోంది. ప్రపంచ ఛాంపియన్ గుకేష్ కు తెలుగు మూలాలున్నప్పటికీ తనది తమిళనాడే. తనకంటే ముందే ప్రజ్ఞానంద ప్రపంచ చెస్లో సంచలన విజయాలు సాధించాడు. అతను 12 ఏళ్లకి గ్రాండ్ మాస్టర్ అయ్యాడు. ఇప్పుడు ప్రపంచ బ్లిట్జ్ ఛాంపియన్షిప్ లో కాంస్యం సాధించిన వైశాలి ప్రజ్ఞానంద సోదరి కావడం విశేషం.